వెల్కమ్ టు మెగా 9 టీవీ. విశాఖ అనగానే టక్కున గుర్తొచ్చేది విశాఖ బీచ్. పర్యాటకులు ఎంతగానో ఆస్వాదించే సాగర తీరం మరోసారి ముందుకు చొచ్చుకు వచ్చింది. వరుస అల్పపీడనాల ప్రభావంతో విశాఖలో బీచ్ కోతకు గురవుతోంది. గతంలో ఏడాదికి 1-2 సార్లు కోత ఉండేది. అయితే గత 3 నెలలుగా వరుసగా బీచ్ కోతకు గురవుతూ ఉండడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖపట్నం అనగానే పర్యాటకులకు స్వర్గధామం. పర్యాటకులు ఎవరు విశాఖకు విచ్చేసినా ఖచ్చితంగా సాగర తీరాన్ని సందర్శించి వెళ్తారు. విశాఖపట్నం అనగానే ప్రథమంగా గుర్తొచ్చేది కూడా విశాఖ సాగర తీరమే. అయితే ప్రధానంగా ఎన్టీఆర్ స్టాట్యూ నుంచి అంటే ఆర్కే బీచ్ నుంచి రుషికొండ సాగర తీరం వరకు కూడా ఖచ్చితంగా నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే ఈ సాగర తీరం వరుస అల్పపీడన ప్రభావాలతో కోతకు గురవుతుంది. తీరం అంతా కూడా అలల తాకిడికి ప్రధానంగా సాగర్ తీరం అంతా కూడా కోతకు గురవుతున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ కోత తీవ్రత ఎక్కువైంది. గతంలోనే నోవోటల్ ఎదురుగా ఉన్న సాగర్ తీరంలో కోతకు గురైంది. దాని తర్వాత అటు సాగర్ నగర్ కానీ రుషికొండ దగ్గర కానీ భీమిలి బీచ్ దగ్గర అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో కోత ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆర్కే బీచ్ నుంచి సాగర్ తీరం సాగర్ నగర్ వరకు కూడా పూర్తి స్థాయిలో కోతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఈ వరుస అల్పపీడన ప్రభావాలు ద్రోణి ప్రభావంతో పూర్తి స్థాయిలో బీచ్ ఈ చివరి ఆ చివర కూడా కోతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి గతంలో ఏడాదిలో 2-3 సార్లు కోతకు గురయ్యేది. బట్ ఇప్పుడు ప్రస్తుతం వరుస అల్పపీడనాలు తుఫాన్లు రావడంతో ఎక్కువగా ఈసారి ఈ కోతకు గురైందని మనం చెప్పుకోవచ్చు. అయితే విశాఖపట్నం సముద్రం భయపడుతున్న మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే కొన్నాళ్ళు శాంతించిన ఈ ఉగ్రరూపం మళ్ళీ దాల్చిందని మనం చెప్పుకోవచ్చు. గత 2-3 రోజులు కూడా సముద్రం అయితే ముందుకు చొచ్చుకొస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. దీంతో కొన్ని చోట్ల భారీగా ఆ భూమి కోతకు గురవుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా విక్టరీ ఎట్ సీ వద్ద బీచ్ ఎక్కువగా సందర్శించే వరకు సందర్శకులు కానీ పర్యాటకులు ఎక్కువగా ఆ విక్టరీ సీ ఎదురుగా ఎక్కువగా ఆ పర్యాటకులు రావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ కొబ్బరి చెట్ల వద్ద కూడా ఎక్కువగా సేద తీరేందుకు విశాఖ ఎవరు వచ్చినా కూడా పర్యాటకులు కూర్చునేందుకు ఎక్కువగా అనువుగా ఉండే ప్రాంతం. ఫోటోలకి సెల్ఫీలు దిగే ఎక్కువగా ఆ పర్యాటకులు ఆహ్లాదపరిచే ప్రాంతం కూడా ఈ కొబ్బరి చెట్లుగా ఎక్కువగా ఉండే ప్రాంతం విక్టరీ ఎట్ సీ వద్ద. అదేవిధంగా సబ్మెరీన్ సీ వెనకాతలు కూడా ఎక్కువగా పర్యాటకులు రావడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ కోకోనట్ ఏరియా కూడా ఈ అలల తాకిడి తాగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంటే విశాఖ అంటేనే తక్కువ ఆర్కే బీచ్ పర్యాటకులకు గుర్తొస్తుంది. దీనికి తోడు రుషికొండ బీచ్ భీమిలి బీచ్ కూడా ఉన్నాయి. అయితే ఈ తీర ప్రాంతం దాదాపుగా 30 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అయితే సందర్శకులు ఎవరైనా విశాఖ వచ్చారంటే ఖచ్చితంగా ఆర్కే బీచ్ సందర్శనకే ప్రిఫర్ చేస్తారు. ఆ తర్వాత రుషికొండ భీమిలి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు సందర్శకులు ఆర్కే బీచ్ రావంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎన్నాళ్ళు ఎక్కడో చోట అప్పుడప్పుడు ఆ తీరం కోత అయితే గురయ్యేది. సబ్మెరీన్ మ్యూజియం కానీ నోవోటల్ ఎదురుగా ఉన్న ఆ బీచ్ కావచ్చు, లేకపోతే సాగర్ నగర్ రుషికొండ ప్రాంతాల్లో ఆ కోతకు గురయ్యేది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో తీవ్రత కాస్త తగ్గినప్పటికి కూడా తాజాగా విక్టరీ ఎట్ సీ వద్ద ఉన్న సముద్రం భారీగా ముందుకు చొచ్చి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదివారం పౌర్ణమి నుంచి ఆటుపోట్ల తీవ్రత మరింత పెరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఆర్కే బీచ్ ఏరియాలో సందర్శకులు సేద తీరేందుకు కానీ అక్కడ కొన్ని చోట్ల కోకోనట్ ఏరియాలు ఏర్పాటు చేశారు అధికారులు గతంలోనే. అయితే తీరం కోతకి గురై ఇప్పుడు కొబ్బరి చెట్లు కూడా పడిపోకుండా ఉండేందుకు ఇసుకతో పాటు పెద్ద పెద్ద రాళ్ళను పేర్చి వాటికి ఐరన్ మెస్ కూడా ఒక రక్షణగా పెట్టడం జరిగింది. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూడొచ్చు. అయితే ఆ ప్రస్తుతం సముద్ర కెరటాలు ఉగ్రరూపం దాల్చుతూ ఆ ఐరన్ మెస్ కూడా ఆ అలల తాకిడితో తాగుతున్న పరిస్థితి. అక్కడ ఇసుకను కూడా తనలో కలిపేసుకోవడం కాకుండా ఆ మెస్ లోపల కూడా కెరటాలు వెళ్ళి చొచ్చుకెళ్ళి ఐరన్ మెస్ మొత్తం కూడా ధ్వంసం చేసేలా ప్రస్తుతం తాజాగా ఆ పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మెస్ ఐరన్ మెస్ ఏదైతే ఉందో ఆ లోపలికి వెళ్ళడంతో కొబ్బరి చెట్ల రక్షణ కోసం ఏర్పాటు చేసిన బండరాళ్ళు సైతం కూడా ఆ బీచ్ కెరటాల వైపు కొట్టుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది స్థానిక మత్స్యకారులు సైతం కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఆ సముద్ర కెరటాలు కూడా అలల తాకిడి ఎక్కువై ఆ రక్షణ కోసం ఏదైతే ఈ కొబ్బరి చెట్లు కూలిపోకుండా ఉండేందుకు రక్షణ గోడలాగా ఆ ఇనుప రాడ్లు అయితే వేయడం జరిగింది. ఆ కెరటాలు కూడా లోపలికి వెళ్ళి పూర్తి స్థాయిలో కోతకు గురవడంతో కొబ్బరి చెట్లు కూడా నేలకూలే పరిస్థితి అయితే తాజాగా భయం పెడుతున్న ఆందోళన మనం చెప్పవచ్చు. దీంతో స్థానిక మత్స్యకారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే గతంలో వాస్తవానికి విశాఖలో తీరం కోతకు సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి. అంటే సముద్రంలో మార్పులు తోడు
వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకపోతే భౌగోళిక పరిస్థితులు కూడా తోడవుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే గతంలోనే నిపుణులు కూడా అంచనా వేశారు. పౌర్ణమి, అమావాస్య, కెరటాల ఆటుపోట్లు కూడా ఎక్కువగా జరగడం సహజం. దాంతోపాటు ఈ సీజన్‌లో సముద్రపు కరెంటు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశ వైపు కూడా వెళ్తూ ఉంటది. అయితే సెప్టెంబరు మధ్య మాసం నుంచి జనవరి రెండో వారం వరకు కూడా కెరటాల కరెంటు తీవ్రత ఆ విధంగానే ఉంటుందని నిపుణులు కూడా తెలియపరచడం జరిగింది. సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు కూడా దీనికి సంబంధించి గతంలోనే వెల్లడిపరచడం జరిగింది. అయితే సముద్రంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండం ప్రభావం కూడా ఈ కెరటాలపై పడుతుందని కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ బీచ్‌కు కోతకు గురవడంతో సందర్శకులు కూడా వచ్చేందుకు అయితే భయపడుతున్నారు. అయితే ఈ వరుస అల్పపీడనాలు, ఈ తుఫానులతో ఈ కోత మరింత ఎక్కువగా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెరటాల తాకిడి ఎక్కువగా ఉండడంతో సముద్రంలోనే ఇసుకంతా కలిపేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కువగా పర్యాటకులు సందర్శించే విధంగా, లేకపోతే సేద తీరే విధంగా కోకోనట్ ప్లాంట్‌ని అయితే ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కెరటాల తాకిడి ఎక్కువ అవడంతో ఆ కోకోనట్ పార్క్ అంతా కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి తాజాగా కనబడుతుంది. సో దీన్ని బట్టి పర్యాటకులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కట్టడి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పర్యాటకులు ప్రథమంగా కోరుతున్నారు. అదేవిధంగా పర్యాటకులు ఎవరు ఈ ప్రాంతానికి రాకుండా ఉండేందుకు స్థానిక మత్స్యకారులు కూడా అధికారులతో ఏర్పాటు చేశారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కెరటాలు ఊవెత్తున పడుతున్న కెరటాలు మనం చూస్తున్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ తీవ్ర స్థాయిలో కెరటాలు అయితే ఊవెత్తున ఎగుతున్నాయి. దీని పరిస్థితి వల్ల వరుసగా అల్పపీడన ప్రభావం కావచ్చు, తుఫాను ఎఫెక్ట్తో కూడా ఈ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగానే పడుతుందని చెప్పవచ్చు. దీంతో పర్యాటకులను ఎవరు కూడా సముద్రంలోనికి ప్రవేశించనివ్వట్లేదు. మత్స్యకారులు అయితే జాలాలు కూడా కట్టుదిట్టంగా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఎవరు కూడా సందర్శకులు పూర్తి స్థాయి లోపల రాకుండా బయట నుంచి వీక్షించేందుకు ఏర్పాటు చేశారు, కానీ లోపలికి ఎవరు కూడా రానివ్వట్లేదు. అదేవిధంగా అధికారులు కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే గతంలోనే ఈ కోత తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు దీని మీద అధ్యయన కమిటీ వేశారు. మరొకసారి ఈ చివరి నుండి ఆ చివరి దాకా కోతకు గురవడంతో అధికారులు కూడా ఆందోళన పడుతున్న వ్యక్తం అయితే మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, మెగా నైన్ టీవీ, విశాఖపట్నం.